మెయింటైన్ ద సేమ్ ఫిజిక్. ఇంకా రియల్గా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడు హీఈస్ మోడర్నైజ్ అయిపోయాడు. దాంట్లో సోఫిస్టికేటెడ్ అండ్ మోడర్నైజ్ మెయింటైనింగ్ ద ఫిజిక్, మోర్ గ్లామర్ అండ్ మోర్ ఫిజిక్ ఫిట్నెస్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఆల్సో. సో ఇక దాదాపు మీరందరూ కూడా అతని దగ్గర లాస్ట్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విసినిటీ లాస్ట్ 20 years నుంచి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు ఇక్కడే చేశాడు. కాబట్టి మా అందరికి కూడా అంటే ఒక కమిట్మెంట్కు ఖచ్చితంగా నిలువెత్తు నిదర్శనం. ఎందుకంటే ఆయన దగ్గర స్టాఫ్ కానీ ఆయన కానీ నేను మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వినియోగించుకుంటాను. తర్వాత వర్క్ హాలిక్, పని ఖచ్చితంగా ఉండాలి. కమిట్మెంట్ ఒకటి, తర్వాత టైం టు టైం చేయడం కానీ. ముఖ్యంగా మేము వెన్ హీ వాజ్ అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు దానకిషోర్ గారు హీ వాజ్ ఇన్ఛార్జ్. నేను హెచ్ఎండబ్ల్యూఎస్లో డిప్యూటీ సీఎఫ్గా చేస్తున్నప్పుడు ఐ యూస్ టు గో విత్ హిమ్. సో అక్కడ ఈవెన్ దానకిషోర్ గారు కూడా మీ బ్యాచ్మెంట్ అని చెప్పేసి ఒక టైంలో వచ్చినప్పుడు చెప్పి ఈజ్ వెరీ మచ్ అసెట్ టు అవర్ జిహెచ్ఎంసీ అని చెప్పి హీ టోల్డ్ మీ ట్వైస్ ఆర్ థ్రైస్. సో ప్లీజ్ గివ్ ఏ బిగ్ అప్లాడ్ టు మిస్టర్ కృష్ణ. ఇంకా ఫ్యామిలీలో కూడా చక్కటి డిసిప్లిన్ తోటి బయట ఎలా ఉన్నా ఫ్యామిలీలో ఎలా ఉన్నాడో అదేవిధంగా బయట కూడా అదేవిధంగా చూసుకుంటాడు. తర్వాత తన యొక్క స్టాఫ్ మీద ఏదైనా కఠినంగా కోప్పడతాడు కానీ బట్ స్టాఫ్ మీద ఈగ వారనేయకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడంలో ఆయనే సార్. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా మా మిత్రులు చాలా మంది చెప్పారు. సో ఏదైనా ఉంటే నన్ను దాటిపోవాలి, నన్ను దాటి మీ దగ్గర రాకూడదు, ఏదంటే నాకే రావాలి అని చెప్పి కూడా ఆ విధంగా అతను చేసేవాడు. సో ఈ యొక్క మా బ్యాచ్లో 2 IFS ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా లక్కీలీ దే ఆర్ సిట్టింగ్ సంబంధించి ఈ గాట్ సో మెనీ అప్లాట్స్. ముఖ్యంగా మన జిహెచ్ఎంసీ రోడ్ల పైన పోతుంటే దట్ థీమ్స్ ఆర్ రియల్లీ ఈజ్ వండర్ఫుల్ అండ్ హార్ట్ టచింగ్ అండ్ ఎవర్ గ్రీన్. ఒక్కొక్క దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే నిలయం దగ్గర హీ యూజ్ టు హ్యావ్ ఆల్ ఏది మన లలిత కళలు, దట్ ఈస్ ఫైన్ ఆర్ట్స్ సంబంధించి వీణ, తబలా అవన్నీ కూడా అట్రాక్ట్స్ వెరీ మచ్. తర్వాత ఇంకొక దగ్గర చూసినప్పుడు యూజ్ టు డిస్కస్ ఎక్కడ పట్టుకొస్తావు బాయ్ సాబ్ నువ్వు అంటే అన్నాగే నా బాధ నేను పట్టలేని చెప్పేవాడు. ఆ ఛాయ్ బాగా లైక్ చేస్తాను. ఎక్కడో కప్పు ఛాయ్ కూడా పెట్టాడు బాయ్ సాబ్, అది ఎక్కడో నాకు తెలియదు, ఒకసారి చెప్పాలి. సుచిత్ర, ఎస్ సుచిత్ర. సో కప్పు ఛాయ్ పెట్టాడు, ఈ లైక్ వెరీ మచ్. నేను ఎప్పుడైనా పోయేటప్పుడు కూడా మా మేడం చెప్తావు ఈ కప్పు ఛాయ్ బాయ్ సాబ్ అంటే కప్పు ఛాయ్ పెట్టి నేను ఎప్పుడు కప్పు ఛాయ్ ముగించింది దానికి అంటాను మేడం. సో such a good theme and very good innovative personality. So he is an asset to our department. So చక్కగా చేశాడు. He got laurels from the department and outside the department.